ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు ఇచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించేను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెహోవా దేవుడు మనకు తెలియజేయుచున్నారు. అనుదినము స్తుతించి ఆయనను ఆరాధించి ఆయనను గణపరచుట వలన మన మీద ఆయన వెలుగును ప్రకాశింపజేయుచున్నారు. దేవుని ఆరాధించి స్తుతించే వారమైన మనము ఇంకా చీకటిలోనే అంధకారంలోనే ఉన్నాము అని భ్రమపడుచున్నాము. మన యొక్క పాపములను మన దోషములను ఆయన శిలువ మ్రాను పైన భరించి మన యొక్క పాపములను క్షమించినారు. కావున మనము నూతన హృదయాన్ని కలిగి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన హృదయంతో దేవుణ్ణి ఆరాధిద్దాం. నిండు మనసుతో మన ప్రభుని స్తుతిద్దాం. దేవుని వెలుగు మనపైకి వచ్చినప్పుడు, ఆయన మహిమ మన మీద ఉదయించినప్పుడు మనకు దిగులెందుకు, భయం ఎందుకు? ఉత్సాహంగా సంతోషంతో ఆయనను ఆరాధిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో తెలియజేసిన రీతిగా నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని వాక్యము ద్వారా తెలియజేసినారు. మీ అందు భయభక్తులు గల వారి మీద మీ యొక్క వెలుగును ప్రకాశింపచేయగల దేవుడవు. అయ్యా, మీ యొక్క వెలుగు మహిమ ప్రభావములు మా మీద ఉంటే మాకు ఎంతో ధైర్యము, అది మాకు ఎంతో మేలు. మేము మా యొక్క పరిస్థితులను బట్టి కృంగిపోకుండా మీ యొక్క వెలుగు మా మీద ఉదయిస్తుందని, మీ యొక్క మహిమ మా మీద ఉంటుందని ధైర్యముగా ఆనందముగా గడిపే కృప దయచేయండి తండ్రి. పాత రోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నూతన జీవితాన్ని కొనసాగించి మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించే కృప దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. విన్న వాక్యము ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.